సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ పేరు పలకటానికి కూడా తడబడిపోయాడు. ఆ పేరు పాబ్లో ఎస్కోబార్. జగన్ ఇంతకాలం చేసింది ఎస్కోబార్ తరహా పనులే. కానీ ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన అయ్యగారికి ఎస్కోబార్ ఎవరో తెలియదు. ఇంతకీ ఎవరి పాబ్లో ఎస్కోబార్? పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా, కొలంబియాకు చెందిన మత్తు పదార్థాల అక్రమ వ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్లో 80% అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా $21.9 బిలియన్ వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజ్, అంటే కింగ్ ఆఫ్ కొకైన్ అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరుగాంచాడు. 1990లో ఏటా $30 బిలియన్ సంపాదించేవాడు. తద్వారా అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకరయ్యాడు. కొలంబియా ప్రాంతంలోని రియో నెగ్రోలో జన్మించిన ఎస్కోబార్ సమీపంలోని మెడ్లిన్లో పెరిగాడు. యూనివర్సిడాడ్ ఆటోనామా లాటినో అమెరికా ఆఫ్ మెడ్లిన్లో కొద్ది కాలం పాటు చదువుకున్నా డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేశాడు. నేర కార్యకలాపాల్లో పాల్గొనటం ప్రారంభించి క్రమేపీ తప్పుడు బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టికెట్లు అమ్మసాగాడు. మోటార్ వాహనాల దొంగతనాల్లోనూ పాల్గొన్నాడు. 1970లో నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయటం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడమూ చేసేవాడు. ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్లో తొలి అక్రమ రవాణా మార్గాన్ని ఏర్పరిచి పౌడర్ కొకైన్ తానే అమ్మటం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతను వేగంగా విస్తరిస్తూ పోయాడు. అదే సమయంలో కొకైన్కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెల 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి యుఎస్కి రవాణా చేసేవాడని అంచనా. తన వ్యాపారంలో భాగంగా ఎస్కోబార్ హత్యాకాండకు పాల్పడేవాడు. పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయ నాయకులను హత్యలు చేసేవాడు. 1982లో ఎస్కోబార్ లిబరల్ ఆల్టర్నేటివ్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ప్రత్యామ్నాయ సభ్యునిగా ఎస్కోబార్ ఎన్నికయ్యాడు. ఈ అధికారం ఉపయోగించి తన మనుషులందరికీ పశ్చిమ కొలంబియాలో ఫుట్బాల్ మైదానాలు, ఇళ్లు నిర్మించాడు. దాంతో ఆ పట్టణాల స్థానికుల్లో అతనికి మంచి ప్రాచుర్యం లభించింది. ఎస్కోబార్కు అతని ప్రత్యర్థులకు మధ్య జరిగిన హత్యల కారణంగా కొలంబియా ప్రపంచ హత్య రాజధానిగా పేరుగాంచింది. ఎస్కోబార్ను పట్టుకోవటానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. 1993లో ఎస్కోబార్ని అతని 44వ పుట్టినరోజుకు ఒక్కరోజు తర్వాత సొంత పట్టణంలో కొలంబియన్ నేషనల్ పోలీసులు కాల్చి చంపారు. ఈ ఎస్కోబార్కి మన జగన్కి చాలా వరకు పోలికలు కనిపిస్తున్నాయి కదూ.